అనంతపురం జిల్లాలో ప్రస్తుతం రెండు పార్టీల మధ్య నలిగిపోతున్న ఓ వికలాంగుడి జీవితాన్ని మీకు చూపించబోతున్నా. ఎందుకంటే ఆయనను ఉద్యోగంలోకి తీసుకొని ఉద్యోగం చేసుకుంటున్న తరుణంలో మా పార్టీ వ్యక్తి కాదు అనుకోకుండా ఆయన ఉద్యోగాన్ని తీసేసి సునకానందం పొందుతున్న నాయకులకి ఈ వీడియో చూసేనా కనీస ఇంగిత జ్ఞానంతో ఈయనపై ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా లేకపోతే ఆయనకు సంబంధించిన ఉద్యోగాన్ని ఇస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నాడు. ఆయనకు జరిగిన అన్యాయాన్ని పూర్తిగా మీ ముందు ఉంచబోతున్నాను, మీరే చూడండి. నమస్తే అన్న. నమస్కారం. మీ ముందుగా థ్యాంక్స్ నా వచ్చినందుకు. అవునా? ఎంతోమందికి ట్రై చేసిన నేను, నా పరిస్థితి అస్సలు బాగలేదు. సుమన్ టీవీలో రోషన్ గారికి కూడా నేను కాల్ చేశాను, ఆయన పట్టించుకోలేదు. మాకేం సంబంధం ఇవన్నీ అన్నారు. అంటే మొత్తానికైతే వాళ్ళంతా పైకి మాత్రమే కనిపిస్తారు కానీ లోపల మాలాంటి వాళ్ళ బాధలు ఎవ్వరూ పట్టించుకోరు. మీరు ముందుగా మీరు పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అయితే మీకు అన్యాయం జరిగిందని M2M న్యూస్ని సంప్రదించినారు కదా, ఏం అన్యాయం జరిగింది, ఎటువంటి ఇబ్బందులు పడినారు మీరు? అన్న, మేము ఆర్థికంగా నాకు 2000 సంవత్సరంలో ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలిందన్న. అప్పుడు నాకు చూపించుకోలేనంత పరిస్థితి కూడా లేదు. అప్పుడు ఏదో మా తాతయ్య వాళ్ళు మా వాళ్ళంతా చూపించి అప్పట్లో ఉన్న ప్రభుత్వ మన బెంగళూరులో ఉన్న హాస్పిటల్లో నాకు చూపించి, గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించి నేను ఈరోజు ఇలా మా అమ్మ దయ వల్లనే బతుకుతాను. నేను 2016లో అప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ మా ఇంటి పక్కనే శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ గారు నాకు డ్వామా పీడి నాగభూషణం గారు ఉన్నప్పుడు ఆయనకు ఫోన్ చేసి, ఇతను చాలా పేద కుటుంబం పిల్లోడు, ఈ పిల్లోనికి ఏదైనా ఉపాధి కల్పించు అన్నప్పుడు నాకు ఈ ఫామ్ ఆఫీస్ ఆర్డర్ ఇచ్చి నన్ను ఆఫీస్లో చేర్పించుకున్నారు సార్. అప్పుడు హెయిర్ బేసిక్ కింద చేయించుకున్నారు. తర్వాత మీకు కోడ్ ఇస్తామని చెప్పారు. కానీ నేను ఎన్నోసార్లు ట్రై చేసిన, విజయవాడకు పోయినా అన్నీ ట్రై చేసిన. అప్పుడు ఉండే కమిషనర్ గారు కూడా శ్రీ రామాంజనేయులు సారు IAS గారు, ఇతని ఫైల్ పెట్టండి, PH కోటా కింద ఆ పిల్లోనికి ఇస్తాము అన్నారు. అప్పుడున్న మన పీడీ గారు ఉన్న జ్యోతి బసు గారు 2017-18లో నాకు పంపించడం లేదు. ఆయన ఫైల్ పంపించలేదు నాది. ఎందుకంటే ఆయనకి వాళ్ళకి ఏమున్నాయో నాకైతే తెలియదు. ఆయన పంపించలేదు. తర్వాత నేను నాగభూషణం సార్ గారు 2019 ఆ మధ్యలో ఎక్స్పైర్ అయ్యారు. ఆయన ఉండింటే ఈరోజు నాకు నా లైఫ్ బాగుండు అనిపిస్తుంది. నాకు ఆయన చాలా మంచి సారు, నాకు అన్నం పెట్టిన వ్యక్తి ఆయన. తర్వాత నేను మళ్ళీ 2019 ఎలక్షన్స్లో నన్ను అన్యాయంగా తీసేశారు. అది వాళ్ళకి ఏముంచిందో నాకైతే అదైతే నాకు సబ్జెక్ట్ అయితే తెలియదు. కానీ అన్యాయంగా నన్ను బయటికి పంపించేశారు. నీకు జీతం ఇప్పటికీ నాకు కూడా నాకు 2 నెలల శాలరీ ఇవ్వాలి. మీకు పలానా రాజకీయ వ్యక్తి పలానా వాళ్ళు మీరు అని ఏమైనా తీసేయడం జరిగిందా, లేకపోతే ఉన్నట్టుగా ఏదో పంపించేయడం జరిగిందా? అది తెలిసే కదా సార్ నేను చెప్పేదానికి. అంటే మ్యాక్సిమం పల్లె రఘునాథ్ రెడ్డి సార్ నన్ను చేయించుకున్న వరకే ఆ ఆఫీసులో అందరికీ తెలుసు ఆ విషయం అయితే. అది వాళ్ళు ఏం చేసుకున్నారో నాకైతే తెలియదు. మ్యాక్సిమం అదే ఉంటుంది సార్. ఈ కక్ష సాధింపులు అవన్నీ జరుగుతానే కాబట్టి అదే ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. అంటే టీడీపీ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఇచ్చిన రెఫరెన్స్ అని మిమ్మల్ని తీసేశారనుకుంటున్నారు? అదే సార్, అదే అనుకుంటున్నాను. అయితే అందరూ ఇప్పుడు కూడా ఉన్నారు సార్, కోడ్ లేని వాళ్ళు ఇప్పుడు కానీ పనిచేస్తున్నారు. వాళ్ళకి 9,000 ఇస్తున్నారు శాలరీ. పీడీ గారు బంగ్లాలో ఉన్నారు, కలెక్టర్ గారు బంగ్లాలో ఉన్నారు. కోడ్ లేని వాళ్ళే సుమారుగా ఒక 5-6 మంది ఉన్నారు ఆడే. వాళ్ళకి కనిపించిన రిస్ట్రిక్షన్స్, వాళ్ళకి కల్పించిన రాజకీయం మీలో కనిపించింది? అవును సార్, అవును సార్. అంటే మీరు వికలాంగుడు అని చెప్పినా కూడా వాళ్ళు కనుక సార్, ఆ వికలాంగుడు కోటా కింద పంపిస్తాను వాళ్ళు సార్ ఖర్చు పెట్టేది ఏం లేదు సార్. వాళ్ళు ఒక్క సంతకం చేస్తారు అంతే, నా లైఫ్ బాగుంటుంది. ఆ సంతకం కూడా పెట్టకుండా నన్ను చాలా హింసించినారు సార్. ప్రభుత్వాలు చెప్తున్నాయి, మేము మామూలుగా ఉన్న మనుషులు, కుల సంఘాలు ఏవైనా కానీ చెప్తున్నాయి, మేము ఉద్యోగాలు ఇస్తాం, మా ప్రభుత్వం గొప్ప అని 2 పార్టీలు చెప్తున్నాయి. ఈ 2 పార్టీల్లో మీ జీవితం నలిగిపోయిందని ఇప్పుడు చూస్తున్నాం, పేపర్ల ద్వారా చూస్తున్నాము. అసలు ఈ పేపర్లలో చూస్తే ప్రభుత్వం ఎంత వైఫల్యం చెందిందో చూసుకోవచ్చు. ఇది కూడా కనపడలేదా? నకిలీ అంటారా? ఈ ఫోటోని చూసి నకిలీ అంటారా వీళ్ళు? అసలు మీరే ఒకవేళ సాక్షాత్తు మీడియా ముందు ఒకవేళ మీరు నిజంగా చొక్కా ఇప్పి చూపించినా కూడా తెలుస్తుందా అని నేను అడుగుతున్నాను. మీరేమంటారు ఈ ప్రభుత్వం పైన? సార్, నకిలీ అంటే అప్పుడు పనిచేసిన పీడీ ఏదైనా నకిలీ చేయొచ్చు, కానీ రిసీవ్ తీసుకున్న HR మేడము నన్ను అపాయింట్ నన్ను ఆ సెక్షన్లో తీసుకున్న ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళు ఫేక్ ఉండ మనం చేయలేం కదా సార్. అప్పుడు ఎవరు పని చేస్తున్నారో మనకు తెలియదు కదా. ఒకవేళ నేను చేయనట్లయితే నేను కలెక్టర్ ఆఫీస్కి పోయినా కూడా పీడీ గారిని అడిగినాను, సార్ ఏం సార్ నా పరిస్థితి అంటే, చూడమ్మా మా దాంట్లో ఏం లేవు వేకెన్సీ అంటే, వేకెన్సీ అప్పుడు లేనప్పుడే నన్ను చేర్పించుకున్నారు కదా సార్.
సార్ అవన్నీ వద్దు సార్. చేయాలనుకుంటే ఎంత పని సార్? నాకేమన్నా ₹1,00,000 జీతం వస్తుందా సార్? నేను ఉపాధి కోలుకుంటున్నాను. నేను వేరే తప్ప ఎక్కడ సార్, నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నానో ఎవరికి తెలియదు సార్. నా మనసులో బాధ నాకు మాత్రమే తెలుస్తుంది. మా అమ్మని నేను చూసుకోవాలా. మా అమ్మ ఆరోగ్యం పరిస్థితి బాగలేదు. ఆమెకు షుగర్ ఉంది. కాలు ఆపరేషన్ చేయించినాం రీసెంట్గానే. ఇవన్నీ బాధ్యతలు నా మీద ఉన్నాయి సార్. నేను బయట పోయి చెప్పుకోనంత ధైర్యంగా నాకు లేదు సార్. ఎందుకంటే నేనేమన్నా నోరు జారితే మా అమ్మకి ఎఫెక్ట్ పడుతుంది సార్. తప్పకుండా పింఛన్ తీసేయడము అటువంటివన్నీ జరుగుతాయి. సరే చేశారు సార్. అంటే నేను ఒక పార్టీకి వ్యతిరేకంగా కదా సార్. నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే నేను వీరాభిమానిని సార్. పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానిని. జనసేన పార్టీలో నేను ఎప్పుడు ఆయన జనసేన పార్టీ 2014 నుండి ఈ రోజు వరకు నా పోస్ట్ చూడండి, నా వేమిన చూడండి, పవన్ కళ్యాణ్కి డయాడ్ ఫ్యాన్ సార్ నేను. బహుశా పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అనే మీ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టారేమో అని M2M అంటుంది. మీరేమంటారు? అవును సార్, అది కరెక్టే సార్. నేను నా ఫేస్బుక్ పేజ్లో కూడా నేను ఏ పోస్ట్ పెట్టినా కూడా పవన్ కళ్యాణ్ గురించే పెడతాను సార్. ఆయన గురించే నేను బతికేంత వరకు ఆయనతోనే బతుకుతాను సార్. దానివల్లేనేమో మీ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు తీసేసారు. 2019లోనే స్టార్ట్ అయింది వైసీపీ గవర్నమెంట్. మీరేమంటారు? అనుకోవచ్చు సార్, దాని గురించి అనుకోవచ్చు సార్. నాకు ఎంతోమంది చెప్పినారు సార్ అవసరమా నీకు అవన్నీ. నా అభిమానం నాది సార్. ఏదో ఆయన వస్తే నేను బాగుపడతానేమో అని ఒక చిన్న ఆశ సార్, అంతే. అదే 2019లో వైసీపీ ప్రభుత్వంలో తీసేసినారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. మీరు ఏమన్నా పవన్ కళ్యాణ్కి స్పెషల్గా విజ్ఞప్తి చేసుకుంటారా? ఎందుకంటే మీ జీవితం పీకల్లోతు కష్టాల్లో ఉంది. మేము రావడానికి చాలా ఇబ్బంది పడ్డాం మీ ఇబ్బందులు చూసి. మీరేమంటారు పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్గా? సార్ రీసెంట్గా నేను 2019లో కమిషనర్ గారిని కలిశాను సార్. అప్పుడున్న మన అరుణ కుమారి మేడం గారు సార్, ఆమె మేడం గారు అర్జీ ఇచ్చాను సార్. ఆమె ఒకే మాట అన్నారు సార్, నాయన ఉండే వాళ్ళకి జీతాలు లేవు, నువ్వు కొత్తగా వచ్చి ఏం చేసేదేం లేదు, ఇక్కడ వెళ్ళిపో. సాక్షాత్తు గవర్నమెంట్ ఎంప్లాయ్. అవును సార్, కమిషనర్ సారే అన్నారు సార్. సాక్షాత్తు కమిషనర్ మేడం. ఏం పేరండి? అరుణ కుమారి మేడం సార్, IAS గారు. ఆ మేడమే అన్నారు సార్, ఫండ్స్ లేవు, జీతాలు ఇచ్చే కుదరదు, వెళ్ళిపో అన్నారు సార్. నేను సార్ 2 చేతులు ఉంటే ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు అవన్నీ కాదు సార్. నేను ఆటో నడుపుకునే ధైర్యం ఉంది సార్ నాకే. కరెక్టే, అది మీరు చెప్పింది ఏదైతే వాస్తవం సార్. నా వరకు అయితే నాకు సరిపోతుంది సార్. ఇది నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. మా అమ్మని చూసుకోవాలా. వచ్చే 300లో ఎంతమంది నేను చూసుకోవాలా సార్. ఏ కష్టం వచ్చినా కానీ నేనే భరించుకోవాలా, కానీ నాకు ఎవరు సపోర్ట్ లేదు సార్. ఈ ప్రభుత్వం వైఫల్యం చెంది ఒకవేళ ఆటో నడుపుకుంటాము అనే విమర్శలు వస్తున్నాయి కదా మీ దగ్గరికి. ఇంతటి వైకల్యం ఉన్న మీకే గవర్నమెంట్ ఉద్యోగం రానికుండా ఈ కక్ష సాధింపులు చేపడుతున్నారు. మీకేమనిపిస్తుంది ఈ గవర్నమెంట్, 2 గవర్నమెంట్ల పైన? సార్ ఇప్పుడు ఉండే గవర్నమెంట్ గురించి నేను ఇంతకుముందు చూశాను కాబట్టి ఆయన సీనియర్. ఆయన ఎప్పుడు ఈ స్టేజ్ వరకు ఎప్పుడు ఎవరిని తెప్పించుకోలేదు సార్. 90% 2000 ప్రభుత్వంలో వచ్చిన ఆయన మహాదేవుడు. ఆయన మీ గురించి మనం చెప్పే అవసరం లేదు సార్. ఎంతోమంది రోడ్ల మీద పన్నారు. దాంట్లో మీరొకరు సార్. నేను ఒకరిని. 100% అదైతే 2019 వస్తానే తీసేశారు అంటున్నారు కదా, రెఫరెన్స్ లెటర్ అని. అవును సార్, అది అయితే గ్యారంటీ. పవన్ కళ్యాణ్ గారికి మీ విజ్ఞప్తి ఏమైనా చేసుకుంటారా సార్? దయచేసి నేను ఎన్నో పోస్టులు పెట్టాను సార్. పవన్ కళ్యాణ్ గారికి కూడా ట్విట్టర్లో కానీ కూడా ఈరోజు మార్నింగ్ కూడా పెట్టాను నేను. దయచేసి ఆయన వరకు పోయి నాకు న్యాయం జరిగాలి సార్. నాకు ఆర్థికంగా నాకు అవసరం లేదు సార్. ఒకరు ఇచ్చే డబ్బులు నాకు వద్దు. నేను కష్టపడతాను సార్. నేను బతుకున్నంత వరకు మా అమ్మని నేను కాపాడుకుంటా. మా అమ్మగా అంత అన్నం పెట్టే స్తోమత నాకు ఉంది సార్. కానీ జీవితంలో నాకంటూ ఒక ఫ్యామిలీ కావాలి కదా సార్. నాకు భార్య కావాలి, పిల్లలు ఉండాలి. అందరి కోరిక నాకే ఉంటుంది సార్. ఎవ్వరు చూసినా కూడా పలానా పని చేస్తానంటే వద్దు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలకే పిల్లలు ఇస్తున్నారు సార్. మాటల వాళ్ళకి అసలు కనుమరుగు అయిపోయినారు సార్ మాటల వాళ్ళు. అందరూ కులాల మీద మతాల మీద మాట్లాడతారు కూడా తప్ప నాలాంటి వికలాంగుల గురించి ఎవ్వరూ మాట్లాడే ధైర్యం ఎవరు చేయడం లేదు సార్. అది ఎందుకో మళ్ళీ ఏమో నాకు తెలియదు. ముఖ్యంగా అన్ని 2 చేతులు 2 కాళ్ళు ఉన్న వాళ్ళు ఎక్కడైనా బతుకుతారు సార్. ఆటో నడుపుకైనా బతుకుతారు, ఇంకో పని అయినా బతుకుతారు. మాలాంటి వాళ్ళు ఏ పనికి మేము చేతైనా కూడా తీసుకునే వాళ్ళు రాంపీయడం లేదు సార్. మాలాగే మీకు ఏం పని చేయలేవు, మీ చేత కాదు అని మమ్మల్ని మానసికంగా హింసిస్తున్నారు సార్. నువ్వేం పని చేయలేవు అని. నేను ఇప్పుడు మీకు చూడండి సార్, సార్ ఇది చెయ్యి కరెంట్ షాక్ వల్ల దెబ్బ నాకు పోయింది చెయ్యి. అలాగే ఈ కడుపులో పేగులు అప్పుడు కడ్డీ దూరి పేగులన్నీ కట్ అయిపోయినాయి సార్. ఈ ఎముకంతా డ్యామేజ్ అయింది సార్ లోపలంతా. నేను మ్యాక్సిమమ్ ఏదైనా బరువు ఎత్తినానంటే సింగిల్ హ్యాండ్ మీద ఒకరోజు చేయగలను సార్. నెక్స్ట్ రోజు అంతా చెయ్యి వాసిపోతుంది సార్. నాకు ఇవన్నీ చూసి కూడా మిమ్మల్ని చేసినారు సార్.
అది నా దరిద్రమో మంచితనమో నేను చేసుకున్న అది పాపమో ఏమో తెలియదు సార్. అది జరిగింది చాలామంది హామీలు ఇచ్చింటారు కదా ఈ 2000 సార్. ఆ హామీలు ఎవరు మీకు తెలియదు సార్. ఇంకా హామీల గురించి నేను చెప్పకూడదు. నేను ఒకనే మీరు నువ్వు ఒకనివేనా అంటారు సార్. ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ గురించి తెలుసు, కానీ బయటకు వస్తే ఏమైపోతారో అని తెలుసు అంతే సార్. ఏమైపోతామో అని భయం అంతే తప్ప మన అన్యాయం అయిపోయేది అందరికీ జరిగింది సార్. అది మీకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తే ఇప్పటికీ విమర్శలు ఎక్కువ వస్తాయి, అది M2M అయినా వేరే ఛానల్ ఏదైనా కానీ. మీరేమంటారు దానిపైన? సార్ షాంపుల్కి సార్ మీకు ఒక సైడు మద్యం షాప్ పెడదాం సార్, ఒక సైడు మెడికల్ షాప్ పెడదాం సార్. దీంట్లో ఈ 2 దానిలలో ఏ షాప్కి ఎక్కువ బిజినెస్ ఉంటుంది సార్? మద్యం షాప్ సార్ మంచికి ఎప్పుడు కాలం లేదు సార్, చెడు చేసే వాళ్ళకి ఎప్పుడు కాలం సార్. ఇప్పుడు మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్ అని మీకు ఒక పింఛని ఇస్తున్నారు, మీ సర్టిఫికేట్లు ఇవన్నీ చూశాను. ఇవన్నీ చూసి కూడా వీళ్ళు ఇంకా ఇప్పటికి కూడా మిమ్మల్ని ఆ ఊరికి వెళ్ళు ఈ ఊరికి వెళ్ళు అని తిప్పుతున్నారని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా మన అంబికా లక్ష్మీనారాయణ సార్ దగ్గరికి వెళ్ళాను సార్. ఆ సార్ నేను చెప్పుకున్నాను సార్ నా బాధ అంతా. చెప్పుకున్న తర్వాత కమిషనర్ గారికి లెటర్ రాశారు సార్, నెసెసరీ యాక్షన్ అని. కానీ ఇప్పుడు నేను విజయవాడకి వెళ్ళడానికి కూడా నా దగ్గర ఆర్థికంగా లేదు సార్. విజయవాడకి వెళ్ళాలా అని మంత్రి గారు అదే ఎంపీ గారు సిఫారసు లెటర్ రాశారు. అవును సార్ రాశారు. కానీ ఇప్పుడు ఆడికి వెళ్ళాలన్నా కానీ 2000 కానీ మినిమం ఉండాలి సార్ మన దగ్గర. దీనికో జిరాక్స్లు అంట ఇవంట అవి ఉంటాయి సార్. ఆటో ఛార్జీలకు మనకు తెలియదా సార్? మన ఊరంటే మనం నడుచుకుంటూనే పోతాం సార్. ఆ పెద్ద సిటీ సార్, ఆడికి పోవాలన్నా కానీ కనీసం మన దగ్గర ఉండాలి సార్ మనీ డబ్బులు. అవి ఇప్పుడు లేక ఇప్పుడు నేను వీటి నుంచి వెళ్ళానంటే నేను ఇప్పుడు డ్రైవింగ్ చేసుకుంటాను సార్. ఏదో 300 ఇస్తారు గుజరీలో సార్, ఏదో మోస్తాను, వాళ్ళ 150 ఇస్తారు. నా ఇంటికి ఖర్చులకి నాకు జరుగుతాయి సార్. గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసి మీరు గుజరీలో పనిచేస్తారు? అవును సార్, గుజరీలో పనిచేస్తాను సార్. స్క్రాప్ షాప్లో? అవును సార్. ఆయన ఏదో నా బాధ చూసి నాకు ఇచ్చినాడు సార్. లైసెన్స్ లేదు సార్ నా దగ్గర, కానీ నేను నా బరువు బాధ్యతలు మా ఇంటి మీద పెట్టుకోకుండా నాదేదో నేను బతుకుంటాను సార్. మా అమ్మకి బాగలేదు, ఆయమ్మని చూసుకుంటా, ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ తిప్పుకుంటా. ఆడ మెడిసిన్ సరిగ్గా ఇయ్యరు సార్, కానీ జరుపుకుంటాను సార్ అంతే. వైద్యము విద్య ఈ ప్రభుత్వంలో అన్నీ అంతే. మీరు బయటకు వచ్చారు కాబట్టి తెలుస్తుంది నిజంగా ఎన్నో బాధలు. ఎంతోమంది ఉన్నారు సార్, చాలా విన్నాను. కానీ మనం ఏం చేయలేని పరిస్థితి సార్, మనకే లేదు సార్. మనం ఏం చేస్తాం సార్? ఇంకా చివరిగా 2019లో ఉద్యోగం పోయింది, 5 ఏళ్ళు పోరాడుతున్నారు ఒక గవర్నమెంట్తో. ఈ గవర్నమెంట్లో మీకు ఏమైనా న్యాయం జరుగుతుందా? సిఫారసు లెటర్ ఇచ్చారు అని అంటున్నారు. ఎంపీ గారు సిఫారసు లెటర్తో మీరు ఏమన్నా ఒకవేళ నాయకులు ఈ వీడియో చూసైనా కనీసం M2M ద్వారా అయినా ఈ వీడియో సోషల్ మీడియాలో చూసైనా స్పందిస్తారని అనుకుంటున్నారా? మీరు ఏం చెప్తారు ప్రభుత్వానికి? సార్ దయచేసి మాలాంటి వాళ్ళకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నాలాంటి వాళ్ళు కళ్ళల్లో నీళ్ళు వచ్చే, కడుపుకు అన్నం లేకుండా బాధపడే వాళ్ళు ఉన్నారు సార్. దయచేసి అన్నీ ఉన్నోళ్ళకన్నా రిజర్వేషన్ ఫస్ట్ మాట్లాంటి వాళ్ళకి ఇచ్చి మాలాంటి వాళ్ళ బతుకులు బాగుపడితే మీరు ఎప్పుడూ చల్లగా ఉంటారని కోరుకుంటున్నాను సార్. సార్ నాకు అన్యాయం జరిగింది ఇదే సార్. ఇట్లా ఇప్పుడు నేను ఎక్కువ బరువు మోయాలనుకున్నా కానీ కడుపు ఎక్కువ నొప్పిస్తుంది సార్. బరువు మోయలేను సార్, కానీ పని చేస్తాను సార్. ఇక్కడ అయింది సార్, ఇక్కడ మొత్తం అంతా అయింది సార్. ఈ ఎముకంతా తీసేసినారు సార్. అప్పట్లో ఇంకా లోపల కూడా ఉంది సార్, కానీ చూపిలేని పరిస్థితి సార్. నాకు ఇంతగా జరుగుతున్నా కూడా ఎవ్వరు స్పందించలేదు అంటున్నారు కదా. మీకు చివరిసారిగా మీరు ఒక వీడియో ద్వారా ప్రజలకు, అధికారులకు, నాయకులకు ఏమైనా చెప్తారా? నా చిన్న రిక్వెస్ట్ సార్, నాలాంటి వాళ్ళకి ఉపాధి కల్పించమని కోరుకుంటున్నాను సార్. నాట్లా వాళ్ళకి ఎంతోమంది ఉంటారు సార్, వాళ్ళు బయటికి వెళ్ళి పని చేయలేరు సార్. ఇంట్లో సమస్యలు ఎదుర్కొంటుంటారు సార్. సార్ నిజంగా చెప్పాలంటే ఈరోజు కూడా మీరు రాకూడదంటే నేను 1 వీక్లో సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను సార్. అయ్యో, ఆత్మహత్య అనేది చట్టరీత్యా నేరం సార్. ఏం చేయాలి సార్? డబ్బులు ఇచ్చే వాళ్ళకి అప్పులు ఇచ్చినారు, వాళ్ళకి డబ్బులు కట్టాలా? వాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు సార్, వాళ్ళకి డబ్బులు కట్టాలంతే. నేను లోపల ఎన్నో రోజులు కుమిలిపోయినాను సార్. ఇంట్లో పరిస్థితి చెప్పుకోలేక, మా అమ్మ ఆరోగ్యం ఎప్పుడు ఏమవుతుందో నాకు తెలియదు సార్. అలాంటప్పుడు నేను ఇవన్నీ వాళ్ళకి చెప్పాలంటే కొంచెం భయం సార్ నాకు. అందుకు నేను చూస్తాను సార్, 1 నెల చూస్తాను, అంతకన్నా ఇంకా నేను బతికే అవకాశం నాకు లేదు సార్. బతకాలనే ఇంట్రెస్ట్ కూడా అది లేదు సార్. అటువంటివి చేసుకోవద్దండి. ఈ వీడియో ద్వారా M2M సార్ చెప్పేంత ఈజీ కాదు సార్ బతకడం అంటే. కొంతమంది బతికి జయించండి సార్, బతికే అవకాశం ఇవ్వాలి కదా. బతికే అవకాశం ఇస్తే బతికి చూపిస్తాం సార్. మాట్లాంటి వాళ్ళు ఊళ్ళో బతకాలంటే ఏ దాని మీద బతకాలా సార్? ఇంట్లో వాళ్ళతో అనిపించుకొని, బయట వాళ్ళతో అనిపించుకొని బతకాలా సార్? నేను ఇప్పుడు పని చేస్తాను సార్, మీరు ఒకరోజు చూస్తే కదండి సార్ నాకు తెలిసేది మీరు పని చేస్తారా చేయడా అని.
నేను మీకు చేత కాదు అని పక్కన పెట్టేస్తే మాలాంటి వాళ్ళు ఎక్కడికి పోలేను సార్. ఇంక నేను చివరిగా ఇదే సార్, ఒక పవన్ కళ్యాణ్ గారి వరకు చేరితే ఇది ఉంటాను సార్, లేదంటే నెక్స్ట్ స్టెప్ అదే సార్ నాది. ఏమంటే నాకు ధైర్యంగా నేను సూసైడ్ చేసుకోవాలనుకున్న ధైర్యం కూడా లేదు సార్ నాకు. దేవుడు సార్ అంతే, నా ప్రాప్తం అంతే అనుకుంటాను, అంతే సార్. ఇది అనంతపురం జిల్లాలో ఇరు పార్టీలు ఏదైతే ఏ పార్టీ అయినా సరే ఇరు పార్టీల మధ్య నలిగిపోయిన ఓ వికలాంగుడి జీవిత గాథ కనీసం మీరైనా చూసి స్పందిస్తారని M2M న్యూస్ మన వికలాంగుడి దగ్గరికి చేరి ఆయన జీవిత గాథ మీకు వినిపిస్తుంది. వార్త ఆగదు, నిజం దాగదు.